వెల్కమ్ టు డివై న్యూస్. మెదక్ జిల్లా రామన్పేట మున్సిపాలిటీలోని దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో టీపీసీసీ కార్యదర్శి చౌదరి సుప్రభాతరావు అధ్యక్షతన నేడు మహంకాళి ఆలయ ప్రాంగణంలో మహంకాళి ఆలయ కమిటీ నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆలయ కమిటీ చైర్మన్ ఫౌండర్ శర పాండురంగాచారి సమక్షంలో రామన్పేట పట్టణ మహంకాళి దేవాలయ బాధ్యతలను ఆయన అప్పగించారు. నేటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎన్విరాన్మెంట్ కమిషనర్ ఇన్స్పెక్టర్ గారికి, ఈఓ గారికి, ఫౌండర్ పాండరంగాచారి గారికి, ఇద్దరు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 12 మంది సభ్యులకు, నా తోటి నా కాంగ్రెస్ నాయకులు, పట్టణ మండల కార్యకర్తల నాయకులందరికీ, అలాగే అన్ని వర్గాల శ్రీ మహంకాళి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ రామన్పేట పట్టణం మండలం మరియు మెదక్ జిల్లా నందు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆలయ అభివృద్ధి గాను 12 మంది గౌరవ సభ్యులతో రెనోవేషన్ కమిటీ ఏర్పాటై ఈరోజు అమ్మవారి సన్నిధిలో వారు ఆలయ సేవకు వచ్చి చేరడం ఉదాహరణ. అందులో భాగంగా ఇక్కడ వచ్చేసినటువంటి సంస్థ అమ్మవారి భక్తులందరికీ కూడా సుస్వాగతం, అదేవిధంగా రెనోవేషన్ కమిటీ సభ్యులు కూడా సుస్వాగతం తెలియజేస్తూ రాబోయే కాలంలో అమ్మవారి ఆలయ అభివృద్ధికి భక్తులతో పాటు నిరంతరం కృషి చేస్తూ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అన్యోన్య సహకారంతో ఆలయానికి కావలసినటువంటి సౌకర్యాలు, భక్తుల సౌకర్యాలు, అదేవిధంగా ఆలయంలో ఒక యాగశాల, ఒక వేద పాఠశాల, ఒక శివాలయం కూడా ఉండడం అమ్మవారి సన్నిధిలో విశేషం కనుక అలాంటి అభివృద్ధి పనులతో పాటు ముందు ఆలయానికి భక్తులు విశేషంగా తిరిగి అమ్మవారి అనుగ్రహం పొందేందుకు దానికి ఇతర సౌకర్యాలన్నీ కూడా కలిగినందుకు శ్రమిస్తారని ఆశిస్తూ వారందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం, భక్తులందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండడం. మరి రేపటి నుంచి ఆరంభమవుతున్నటువంటి మన అమ్మవారి ఆషాఢ బోనాల జాతర వార్షిక బ్రహ్మోత్సవంలో కూడా భక్తులు విశేషంగా పాల్గొని అమ్మవారికి యథావిధిగా మొక్కుబడులు, కానుకలు, బోనాలు యథావిధిగా సమర్పిస్తూ ప్రజలను ఊరేగింపులు ప్రదర్శించినటువంటి వారితో ఆనందోత్సాహాలతో అమ్మవారి యొక్క జాతరను సంపూర్ణం చేసుకోవడం, అందరూ కూడా భాగస్సులై అమ్మవారికి శాంతి పూజలు పూర్తి చేసుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొంది కలకాలం అమ్మవారి ఆశీస్సులతో లోకం సుభిక్షంగా ఉండాలని, సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు, ఆయురారోగ్య భౌతభాగ్యాలన్నీ కూడా అందరికీ సమకూరాలని ప్రార్థిస్తూ అమ్మవారి సేవలో ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి.